తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల చరాచర జగత్తుకు ఐశ్వర్య విభూతిని అనుగ్రహించేవాడు ఈశ్వరుడు. సర్వం శివమయం జగత్ అన్నట్లుగా శివమయం కానిది, శివమయం లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదని శివపురాణం చెబుతోంది. లయకారుడైన శివుడికి ప్రతిరూపంగా లింగాకారాన్ని పూజించటం భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. బోళా శంకరుడిగా, నీలకంఠేశ్వరునిగా ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా పలికే కరుణాంతరంగుడాయన. అలా ఆ స్వామి శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న విశిష్టాలయం పెంబట్లలో ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం పదండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సకల లోకాల నేలే ఆది దేవతలుగా పూజలందుకుంటున్నారు. భక్తుల పాపాలు ప్రక్షాళన చేయడానికి, వారి అభీష్టాలు నెరవేర్చడానికి సాక్షాత్తు దివి నుండి భువికి దిగివచ్చిన దీన బాంధవుడాయన. ఆ స్వామి కొలువైన మరో అపూర్వమైన ధామం పెంబట్ల. కరీంనగర్ జిల్లా మండలం సారంగాపూర్ పెంబట్ల కోనాపూర్ గ్రామంలో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి కొలువయ్యాడు. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యధామం ప్రశాంతతకు, పచ్చదనానికి వేదిక. ఆకట్టుకునే పరిసరాలు ఈ ఆలయానికి వచ్చే భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నిత్యం వందలాది మంది భక్తులతో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. ప్రకృతి అందాలకు నెలవుగా, ప్రశాంతతకు చిరునామాలా ఉన్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. విశాలమైన ప్రధాన ఆలయ ప్రాంగణం భక్తుల్ని ఆధ్యాత్మిక తీరాలకు తీసుకుపోతుంది. విశాలంగా పరుచుకున్న ఈ ఆలయ ప్రాంగణం స్వామిని దర్శించకోరే భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం నమః శివాయ అనే నామస్మరణతో భక్తులు ఇక్కడ ఆలయానికి తరలి వస్తారు. ప్రధాన ఆలయం అందమైన 3 గోపురాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయా గోపురాల మీద ఉన్న వివిధ దేవీ దేవతల మూర్తులు హృద్యంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలో బలిపీఠం ఉంది. ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు. సమీపానే గండ దీపం ఉన్న అమ్మవారి మందిరం భక్తులకు దర్శనమిస్తుంది. కార్తీక మాసంలో ఈ స్థలంలో గండా దీపాన్ని పెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. అనంతరం భక్తులు ఓం నమో నమః శంకర పార్వతీభ్యాం అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గర్భాలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువయ్యాడు. ఈ దుబ్బరాజేశ్వరాలయం సుమారు 400 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. కాకతీయుల కాలం నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం ఒకప్పుడు దట్టమైన చెట్ల పొదలతో నిండి ఉండేది. ఆ ఆలయ ప్రాంతంలో తమ్మల వంశీయులైన సాంబయ్య, గంగమ్మ దంపతులకు ఒకనాడు స్వామివారి స్వయంభు శివలింగం కనపడగా ఆ ప్రాంతమంతా శుభ్రపరిచి రోజు దీపధూప నైవేద్యాలను స్వామివారికి సమర్పించేవారు. కొంతకాలం తరువాత వీరి కుమార్తె అయిన తమ్మల దుబ్బమ్మ ఈ ఆలయ జీర్ణోద్ధరణ కావించిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ లింగమూర్తి ఈ దుబ్బమ్మ పేరు మీదుగా శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిని దర్శించుకొని మహదానందాన్ని పొందుతారు. స్వామి గర్భాలయానికి ఇరువైపులా శృంగి, భృంగి, ద్వారపాలకుల మూర్తులు నెలకొని ఉంటాయి. సువిశాలమైన ముఖమంటపం కలిగిన గర్భాలయంలో 4 కాళ్ల మంటపంలో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి మనోహరమైన శివలింగాకృతిలో దర్శనమిస్తాడు. పంచఫణి, మకర తోరణయుక్తంగా పుష్పమాలలు, రుద్రాక్షమాలలు, పరిమళభరిత ద్రవ్యాల అలంకారాలతో దుబ్బరాజేశ్వర స్వామి మంజుల మనోహరంగా గోచరిస్తాడు.
ఆరుద్ర నక్షత్రాన శ్రీ దుబ్బరాజేశ్వర స్వామికి పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. పవిత్ర జలాలు, ఫలరసాలు, విభూతి జలాలతో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిని కన్నుల పండుగగా అభిషేకిస్తారు. దుబ్బరాజేశ్వర స్వామివారి ఆలయం అనేక మందిరాల సమ్మేళనంగా వర్ధిల్లుతోంది. విశేష పర్వదినాలలో భక్తజన సందోహంతో ఈ ఆలయం పోటెత్తుతుంది. ఆయా మందిరాలలో కొలువైన దేవీ దేవతలంతా మహిమాన్వితమైన వారిగా చెబుతారు. ఆ మందిరాలకు వెళ్ళి ఆ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి మందిరానికి కుడివైపు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. గర్భాలయంలో విలక్షణమైన రీతిలో వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వరుడు భక్త జన సంరక్షకుడిగా గోచరిస్తాడు. నేత్రద్వయం, తిరునామాలతో, కిరీటం, కర్ణాభరణాలతో, కటి వరద అభయ హస్తాలతో శ్రీనివాసుడు చిద్విలాసంగా భక్తులకు దర్శనమిస్తాడు. స్వామివారికి ప్రక్కనే గోదాదేవి మందిరం నెలకొని ఉంది. సకల కళలు సమ్మిళితమైన అమ్మవారి విగ్రహానికి సమస్త అలంకారాల్ని నివేదిస్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ సౌందర్య లహరిలా శోభిల్లుతుంది. మరోవైపు పద్మావతీదేవి కొలువై ఉంది. ముగ్ధ మనోహరమైన ఆ అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, హనుమంతుని ఆలయం, నవగ్రహాలయాలున్నాయి. అనంతరం ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి మందిరానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలో బలిపీఠం ఉంది. ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు. గర్భాలయంలో సంపూర్ణ అలంకృతంగా శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు తేజరిల్లుతాయి. పుష్పమాలికలు, స్వర్ణ, రజతాభరణాలతో, తిరునామం, నేత్రద్వయ అలంకారాలతో ముగ్గురు మూర్తులు ముగ్ధ మనోహరంగా ప్రకటితమవుతారు. జగదానంద కారకుడైన జగన్మోహనాకారునిగా దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తాడు. ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ల ప్రతిమ ఒకటి దర్శనమిస్తూ ఉంటుంది. దానికి ప్రక్కనే తులసికోట, దానికి సమీపంలో ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. అనంతరం సమీపానే ఉన్న ఆంజనేయ స్వామి సింధూరమూర్తిని దర్శించుకుంటారు.
ఈ మూర్తికి వెనుక భాగంలో నవగ్రహ సన్నిధి నెలకొని ఉంది. భక్తులు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ వినమ్రంగా నమస్కరించుకుంటారు. తమ గ్రహ బాధలను తొలగించమని భక్తి ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం దీనికి సమీపంలోనే భిన్నమైన దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. అలనాటి రాజుల విధ్వంసానికి ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. మాస శివరాత్రి నుండి 5 రోజుల పాటు కళ్యాణం, రథోత్సవం, అంకురార్పణ, వివిధ కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతాయి. భూషించినంతనే సకలమిచ్చు బోళాశంకరుడు, సేవించినంతనే శుభములిచ్చే భక్త సులభుడు, దరిచేరినంతనే దయచూపే శివమూర్తి, వేడుకున్నంతనే వేదనలు బాపే హరుడు ఈ దుబ్బరాజేశ్వరుడు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.